కుబేరా సినిమా రివ్యూ. ధనుష్ నాగార్జున కలయాటలో మంచి డ్రామా. కుబేరా సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల చేతిలో ధనుష్ మరియు నాగార్జున కలిసి నటించిన ఒక భావోద్వేగ డ్రామా. ఈ సినిమా 3 సంవత్సరాల క్రితమే ప్రకటించబడింది, కానీ రియల్ లొకేషన్లలో షూటింగ్, కథలోని లోతు వంటి కారణాల వల్ల ఇంత సమయం పట్టింది. ఇది ఎలా ఉందో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సినిమా కథ సంగ్రహంలో దీపక్, ధనుష్ ఒక నిజాయితీగల ఎక్సిబే ఆఫీసర్. అతని జీవితంలో ఒక బిచ్చగాడు, దేవా, వచ్చి అతని నైతికతను పరీక్షిస్తాడు. ఈ సినిమా ఒక మనిషి ఎలా తన సూత్రాలను ఉంచుకుని జీవిత సవాళ్లను ఎదుర్కొంటాడు అనేది చెబుతుంది. ఎందుకు ఈ సినిమా ప్రత్యేకమైనది? ధనుష్ నాగార్జున కలయాట ఇద్దరూ ఉత్తమ నటనలు చేశారు. నైతిక సందేహాలు సాధారణ జీవితంలో ఎదురయ్యే నైతిక డిలెమ్మాలు. రియల్ లొకేషన్ షూటింగ్ సినిమాకు నిజమైన ఫీల్ ఇచ్చింది. సినిమా యొక్క బలమైన అంశాలు, పాజిటివ్స్. ధనుష్ యొక్క అద్భుత నటన. ధనుష్ తన ఎక్సిబే ఆఫీసర్ పాత్రలో భావోద్వేగాలను, కోపాన్ని, బాధను చాలా బాగా చూపించాడు. సెకండ్ హాఫ్లో అతని పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా మంచిది. నాగార్జున యొక్క శాంతమైన పర్ఫార్మెన్స్. నాగార్జున ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్ ఉన్న వ్యక్తిగా నటించాడు. అతని డైలాగ్స్ మరియు శాంతమైన ఎక్స్ప్రెషన్స్ సినిమాను మరింత బలపరిచాయి. క్లైమాక్స్ ఫైనల్ 40 నిమిషాలు. సినిమా చివరి 40 నిమిషాలు చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఇది సినిమా మొత్తం ఎఫెక్ట్ను మార్చేస్తుంది. డిఎస్పి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్. దేవిశ్రీ ప్రసాద్. డిఎస్పి సంగీతం సినిమాకు భావోద్వేగాలను జోడించింది. క్లైమాక్స్ సీన్స్లో బీజీఎం ప్రత్యేకంగా బాగుంది. శేఖర్ కమ్ముల యొక్క డైరెక్షన్. శేఖర్ కమ్ముల యొక్క డైరెక్షన్. శేఖర్ కమ్ముల ఈ సినిమాలో కొన్ని అద్భుతమైన సీన్స్ను ఛాయాగ్రహణం చేశారు. ముఖ్యంగా బిచ్చగాడు ఓ బేబీ షాట్. ఇది సినిమా మొత్తాన్ని ఒక పూర్తి సర్కిల్లా మార్చేస్తుంది. రియలిస్టిక్ టోన్. సినిమా ఎక్కువగా నిజమైన జీవితం లాగా ఉంటుంది. సినిమా యొక్క బలహీనతలు, నెగటివ్స్. స్లో పేసింగ్ ఓ ఇంటర్వెల్ సమస్య. మొదటి సగం చాలా నెమ్మదిగా ఉంది. ఇంటర్వెల్ రాకముందే ప్రేక్షకులు ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్. మొదటి 15 నిమిషాల్లోనే సినిమా ఎలా ముగుస్తుందో అంచనా వేయవచ్చు. విలన్ క్యారెక్టర్ మొదట్లో బలంగా ఉన్నా తర్వాత డిల్యూట్ అయ్యాడు. టైం పీరియడ్ క్లారిటీ లేకపోవడం. సినిమా ఏ టైం పీరియడ్లో జరుగుతోందో స్పష్టంగా లేదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నా సోషల్ మీడియా ప్రస్తావనలు లేవు. ఇది కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. చైల్డ్ ఫ్లాష్ బ్యాక్స్ ఓవర్యూజ్. ధనుష్ కిటికీలో నుంచి దూకే సీన్కి కూడా చైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఇవ్వడం అనవసరం. ఫైనల్ వెర్డిక్ట్. చూడాలా లేదా? కుబేరా ఒక మంచి డ్రామా, కానీ కొన్ని పేసింగ్ సమస్యలు ఉన్నాయి. ధనుష మరియు నాగార్జున నటన, శేఖర్ కమ్ముల డైరెక్షన్, డిఎస్పి సంగీతం వంటి అంశాలు దీన్ని వర్త్వాచ్గా మార్చాయి. ఎవరు ఇష్టపడతారు? ధనుష్ నాగార్జున ఫ్యాన్స్. భావోద్వేగ డ్రామాలు ఇష్టపడేవారు. శేఖర్ కమ్ముల సినిమాలు ఇష్టపడేవారు. రేటింగ్ 3/25. మంచి నటన, క్లైమాక్స్, బీజీఎం, స్లో పేసింగ్, ప్రెడిక్టబుల్ స్టోరీ. ముగింపు. కుబేరా ఒక నిజాయితీతో కూడిన డ్రామా, కానీ కొంత సావధానంగా చూడాల్సిన సినిమా. మీరు ధనుష్ లేదా నాగార్జున ఫ్యాన్ అయితే ఈ సినిమా మీకు నచ్చే అవకాశముంది. మీరు ఈ సినిమా చూశారా? అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.